నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. పండక్కి థియేటర్స్ లోకి వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సులు బద్దలు కొడుతున్నారు. బాక్స్ ఆఫీస్ ని మెగా ర్యాంపేజ్ తో రఫ్ ఆడిస్తున్నారు మెగాస్టార్. ఫ్యాన్స్ కూడా ఇది కదా అసలు సిసలు బాస్ వింటేజ్ మోడ్ అంటూ పీక్స్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ప్రీమియర్స్ తోనే హిట్ టాక్ అందుకున్న చిరు సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? మరో ఇండస్ట్రీ హిట్ మెగాస్టార్ ఖాతాలో చేరినట్లేనా? మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చారు. సంక్రాంతిని అదరగొట్టారంటున్నారు ఆడియన్స్. సినిమా చూసిన వారంతా వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు. ఆ రేంజ్ హిట్ టాక్ తెచ్చుకున్న మెగాస్టార్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ తోనే రికార్డులకి పని చెప్పారు మన శంకర వరప్రసాద్ గారు. ఓవర్సీస్ లో 15,34,00,000కు పైగా కలెక్ట్ చేసి సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ మార్క్ వసూళ్లతో రికార్డ్ సెట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓవర్సీస్ లో ఈ వీకెండ్ కి $3 మిలియన్ పైకి కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. బాక్సాఫీస్ దగ్గర మెగా ర్యాంపేజ్ షురూ చేసిన మెగాస్టార్ సినిమా ప్రీమియర్స్ తో కలిపి వరల్డ్ వైడ్ మొదటి రోజు 84 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ కి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు నిర్మాతలు. ప్రీమియర్స్ తోనే యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న బాస్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ కలెక్షన్ల రేంజ్ చూస్తుంటే మన శంకర వరప్రసాద్ గారు మూవీ మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పడినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో పండగ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. రొటీన్ స్టోరీ లైన్ అయిన అనిల్ తన మార్కెటింగ్ అండ్ టేకింగ్ తో మెప్పించారు. ఇక చాలా కాలం తర్వాత వింటేజ్ బాస్ యాటిట్యూడ్ టచ్ ఇచ్చిన మెగాస్టార్ తన కామెడీ టైమింగ్ తో రెచ్చిపోయారు. వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ సినిమాకి మరో మేజర్ హైలైట్ గా నిలిచింది. చిరు 9 మధ్య వచ్చే కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారని యునానిమస్ టాక్ వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి మెగా విక్టరీ సాధించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా చిరు అభిమానులు ఎదురు చూసిన అసలు సిసలు మెగా బ్లాక్ బస్టర్. 600 అయినా 100 150 అయినా టార్గెట్ మాత్రం మిస్ అయ్యే సమస్య లేదంటున్నారు రామ్ చరణ్. సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో పెద్ద సినిమా థియేటర్స్ లోకి వస్తుందని ఫ్యాన్స్ లో మెగా కాన్ఫిడెన్స్ నింపేస్తున్నారు. మరి డెడ్ లైన్ రీచ్ అవ్వడానికి పెద్ద షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది? ఇంతకీ పెద్ద టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది? పెద్ద సినిమాని ఆన్ టైం ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే టార్గెట్ తో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా అభిమానులకి మాట కూడా ఇచ్చిన బుచ్చిబాబు పెద్ద మూవీని సమ్మర్ బరిలో తెచ్చేందుకు పక్కా ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న పెద్ద సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో రామ్ చరణ్ పై మేజర్ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. పెద్ద సినిమా షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరుకుంది. ఈ యాక్షన్ షెడ్యూల్ తో ఈ మంత్ ఎండింగ్ కి సినిమా టాకీపాత్ మొత్తం కంప్లీట్ అవుతుందంటోంది టీం. ఆల్రెడీ మూవీ ఫస్ట్ హాఫ్ కట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ పనులన్నింటినీ ఆన్ టైం కంప్లీట్ చేసుకుని రామ్ చరణ్ పెద్ద సినిమా ప్రమోషన్స్ విషయంలో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నారు బుచ్చిబాబు. పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి పాన్ ఇండియా వైడ్ సాలిడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ గ్రేస్ఫుల్ స్టెప్స్, జాన్వీ కపూర్ గ్లామర్, రెహమాన్ మాస్ మెలోడీ, సింగర్ మోహిత్ చౌహాన్ వోకల్స్ తో వచ్చిన సాంగ్ ఇండియా వైడ్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాతే పెద్ద సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తామన్న మేకర్స్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. దీంతో పెద్ద సెకండ్ సింగిల్ కోసం ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మొత్తంగా పెద్ద టీం స్పీడ్ చూస్తుంటే ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ని ఈ మంత్ ఎండింగ్ కి కంప్లీట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. జపాన్ లో హిట్ కొట్టడం ఎలా? జపనీస్ మార్కెట్ పెంచుకోవడం ఎలా? టాలీవుడ్ మేకర్స్ జపాన్ బాక్స్ ఆఫీస్ వసూళ్లపై ఎందుకు కన్నేశారు? జపాన్ తో మొదలైన పుష్ప 2 కథ మళ్లీ జపాన్ కే చేరుతోంది. ఈ శుక్రవారం తగ్గేది లేదంటూ జపనీస్ ముందుకొచ్చేసేందుకు రెడీ అవుతున్నాడు పుష్పరాజ్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. ఇప్పుడు ఈ డైలాగ్ ని నిజం చేసే పనిలో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అసలు తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ కి వైల్డ్ ఫైర్ పవర్ చూపించిన పుష్పరాజ్ ఇప్పుడు జపాన్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వచ్చి 1,800 కోట్లకి పైగా కలెక్షన్స్ తో 2024 హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2 సినిమా జపనీస్ వెర్షన్ పుష్ప కుండ్రిన్ పేరుతో ఈ శుక్రవారం 16న జపాన్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతోంది.
దీంతో పుష్ప 2 జపనీస్ ప్రమోషన్స్ కోసం టోక్యోలో ల్యాండ్ అయ్యారు ఐకాన్ స్టార్. పుష్ప 2 సినిమా జపనీస్ ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లారు అల్లు అర్జున్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ కంటే ముందుగా జపాన్ వెళ్లిన సుకుమార్ ఆల్రెడీ ప్రమోషన్స్ పనుల్లోనే ఉన్నారు. అప్పటి వరకు ఉన్న రికార్డుల్ని తన పేరు మీద రాయించుకున్న పుష్ప 2 మీద జపనీస్కి బాగా గురుంది. అక్కడ కూడా పుష్ప 2 కలెక్షన్స్ దుమ్ము లేపుతుందనే నమ్మకంతో ఉన్నారు సుక్కు. ఇందుకోసం అసలు తగ్గేదేలే అంటూ జపాన్లో ప్రమోషన్స్ చేస్తున్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఇండియాలో విడుదలైన 6 నెలల తర్వాత జపాన్లో గ్రాండ్ రిలీజ్ అయింది రాజమౌళి RRR సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి వారం రోజుల పాటు జపాన్లో ప్రమోషన్స్ చేశారు. ఆ తర్వాత దేవరా పార్ట్ 1 సినిమా జపనీస్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కొరటాలతో కలిసి ప్రమోషన్స్ చేశారు తారక్. ఇదే బాటలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెళ్లారు. బాహుబలి ది ఎపిక్ సినిమా జపాన్ రిలీజ్ కోసం సోలోగానే ప్రమోషన్స్ చేశారు ప్రభాస్. ఇప్పుడు ఈ విషయంలో అసలు తగ్గేదేలే అంటూ జపాన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ చూపించేందుకు రెడీ అయ్యారు అల్లు అర్జున్. మొత్తంగా మన హీరోల ఫేమ్ ఇప్పుడు పాన్ ఇండియాని దాటి ఇంటర్నేషనల్ రేంజ్ కు రీచ్ అవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. నవ్విస్తాం, బాగా నవ్విస్తాం, కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తాం, ఇదే మా ఎజెండా అంటున్నారు శర్వానంద్, నవీన్ పోలిశెట్టి. మాస్ ట్రాక్ లోకి వెళ్లే ఆడియన్స్ పల్స్ దొరుకుతుందో లేదో తెలియదు కానీ కామెడీకి కనెక్ట్ అవ్వని ప్రేక్షకుడు ఉండడంటూ ఈ బుధవారం థియేటర్స్ లోకి వస్తున్నారు యంగ్ హీరోలు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈ యంగ్ హీరోలు హిట్ కొడతారా? సంక్రాంతి సెంటిమెంట్ శర్వానంద్ రిపీట్ చేస్తారా? మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బాక్సాఫీస్ కి అసలు సిసలు సంక్రాంతి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఈ జోష్ ని కంటిన్యూ చేస్తామంటూ ఈ బుధవారం 14న అనగనగా ఒక రాజు సినిమాతో నవీన్ పోలిశెట్టి, నారీ నారీ నడుమ మురారి మూవీతో శర్వానంద్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ పండుగ సీజన్ ని మిస్ చేసుకోకూడదని అన్నగారు వస్తారు సినిమాతో యంగ్ హీరోలకు పోటీగా దిగారు కార్తీ. వీటిల్లో సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమాపై అటెన్షన్ గ్రాప్ చేసింది నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా. సంక్రాంతి ప్లస్ గోదావరి జిల్లాలు ఈక్వల్ టు బ్లాక్ బస్టర్. ఈ ఫార్ములాని నమ్మి అనగనగా ఒక రాజు సినిమాతో ఈ బుధవారం థియేటర్స్ లోకి వస్తున్నారు నవీన్ పోలిశెట్టి. అదిరిపోయే పంచులు, కాస్త ఎటకారం, అంతకు మించిన సందడి ఇవన్నీ సినిమాలో ఉన్నాయంటున్నారు. యంగ్ డైరెక్టర్ మారీ తెరకెక్కించిన ఈ మూవీలో నవీన్ పోలిశెట్టితో జోడీ కట్టింది మీనాక్షి చౌదరి. రాజుగారి పెళ్లిని చూసేందుకు పండక్కి ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ కి రండంటూ ప్రమోషన్స్ తో అదరగొట్టింది. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా టీం. రాజుగారి పెళ్లి కాన్సెప్ట్ తో నవీన్ పోలిశెట్టి వస్తుంటే ఇద్దరు హీరోయిన్స్ హీరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ హిట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు శర్వానంద్. సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ బుధవారమే థియేటర్స్ లోకి వస్తోంది. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించిన ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ తో సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ చేస్తానంటున్నారు శర్వానంద్. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలో పండక్కి సక్సెస్ కొట్టిన శర్వా నారీ నారీ నడుమ మురారి మూవీతో హ్యాట్రిక్ ఫెస్టివల్ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు. పండక్కి వినోదాన్ని రెట్టింపు చేస్తానంటూ సంక్రాంతి రేస్లోకి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు కార్తీ. అన్నగారు వస్తారు సినిమాతో ఈ బుధవారం ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కార్తీ కాప్ రోల్లో పిరియాడిక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి డైరెక్టర్ నలన్ కుమారస్వామి తెరకెక్కించిన అన్నగారు వస్తారు తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. కార్తీకి జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమా డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సింది. ఫైనల్లీ పండగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు వచ్చేస్తున్నారు అన్నగారు వస్తారు. మరి ఆడియన్స్ ఈ హీరోలకి ఎలాంటి రిజల్ట్ అందిస్తారో వెయిట్ అండ్ సీ. కలెక్షన్లలో రాజాసాబ్ డబుల్ సెంచరీ, ఎల్లమ్మపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్. టాక్సిక్ టీజర్ వివాదం. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 201 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బలగం ఫేమ్ వేణు తన రెండో సినిమాకి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ గురువారం 15న సినిమాకు సంబంధించి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. టాక్సిక్ సినిమా టీజర్ వివాదంపై క్లారిటీ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. యూట్యూబ్లో విడుదల చేసే కంటెంట్కి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పింది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కానుంది. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఈ బుధవారం రిలీజ్ కానుంది.
ఫ్రాంకీ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. షాహిద్ కపూర్, తృప్తి దిమ్రీ హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఓ రోమియో మూవీ నుంచి విడుదలైన స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. విశాల్ భరద్వాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి వస్తోంది. సుమతి శతకం సినిమా నుంచి ఎక్కడెక్కడ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా విషన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. హ్యాపీ పటేల్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్టాండప్ కమేడియన్ వీర్ దాస్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 16న థియేటర్స్ లోకి రానుంది. శోభిత ధూళిపళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన చీకటిలో సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. హవీష్ హీరోగా నటిస్తోన్న నేను రెడీ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.